కంటి యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకుందామండి. కళ్ళ యొక్క ఆరోగ్యానికి అవసరమైన ముఖ్య పోషకాలు ఒమేగా 3, లూటిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ అండి. ఇవి మన ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కంటి యొక్క ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయండి. ఇవి చేపల్లో, అవిసె గింజల్లో, వాల్నట్స్ ద్వారా లభిస్తాయండి. ఇంకా చెప్పాలంటే లూటిన్ అండి, ఇది మన యొక్క రెటినాను డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కొత్తిమీర, పాలకూర, పచ్చిమిర్చి వంటి వాటిల్లో ఎక్కువ ఉంటుందండి. ఇంకా విటమిన్ సి, ఈ అయితే ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని రక్షిస్తుందండి. ఇది నిమ్మకాయ, అరటికాయ, అలాగే బాదం, ఇంకా సన్ఫ్లవర్ గింజల్లో ఎక్కువగా లభిస్తుందండి. ఇంకా విటమిన్ ఏ వచ్చేసి మన యొక్క కంటి యొక్క చూపు బాగుంటుందండి. ఇది క్యారెట్, మెంతికూర, పచ్చగింజలు వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుందండి. ఇప్పుడు చెప్పబోయేది మనలో చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైనదండి. అదేంటో కాదు, ఫోన్, టీవీ, ల్యాప్టాప్లు ఎక్కువ వాడడం వల్ల అనేక మంది కంటి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారండి. అంటే ఉపయోగించొద్దని నా ఉద్దేశం కాదండి, కానీ ఎంత వాడాలో అంతే వాడడం మంచిదండి. ఎందుకనంటే మన కళ్ళు ఎక్కువసేపు వెలుతురుని చూడడం వల్ల అలసిపోతాయండి. కాబట్టి 25 నుంచి 30 నిమిషాలకు ఒకసారి రెస్ట్ అవ్వడం మంచిదండి. ఎందుకంటే చాలా మంది టీవీ, ల్యాప్టాప్లకి బానిసలు అయిపోతున్నారు, కాబట్టి వాటి నుంచి మనం బయటపడితే మంచిదండి. అలాగే ముఖ్యంగా రోజుకి 6 నుంచి 8 గంటల పాటు నిద్ర చాలా అవసరం అండి. మన శరీరానికి యోగా లేదా వ్యాయామం ఎలా ఇస్తామో మన కంటికి కూడా యోగాను, ఎక్సర్సైజ్ ఇవ్వాలంటే బుక్స్ చదవడం చాలా మంచిదండి. ఇది మన కంటి ఆరోగ్యానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో మీ ఏలూరు ఎల్లుని ఫాలో అవ్వండి.